నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి చూసుకుంటే కనుక నిజామాబాద్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు 60 టేబుల్లను అయితే ఏర్పాటు చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఈ పాటికే పూర్తయినటువంటి సిచ్యువేషన్. పోస్టల్ బ్యాలెట్ ఒకసారి చూసుకున్నట్టయితే కనుక పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ ఉంది, తర్వాత ఎంఐఎం, బీఆర్ఎస్ ఈ వరుసలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సంబంధించినటువంటి ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ అనంతరం అయితే కౌంటింగ్ ప్రారంభం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కోసారి బోధన్ కావచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బోధన్ మున్సిపాలిటీ కావచ్చు, ఇక్కడ ఆర్మూర్ కావచ్చు, భీమ్గల్ కావచ్చు, ఇవన్నీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే భీమ్గల్ సంబంధించి కంప్లీట్గా మొత్తం అక్కడ ఉన్నటువంటి 12 వార్డులు కౌంటింగ్ పూర్తయినటువంటి సిచ్యువేషన్. అక్కడ బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 8 విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా బోధన్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ మాత్రమే కౌంటింగ్ అయినటువంటి పరిస్థితి. బోధన్కు ఇప్పటికే కౌంటింగ్ మొదలు పెట్టారు, మరి ఇంకా తెలియాల్సి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఆర్మూర్ సైతం పోస్టల్ బ్యాలెట్ పూర్తయింది, మిగతా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక కామారెడ్డిలో 4 మున్సిపాలిటీలు, ఒకవైపు కామారెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, ఇక్కడ బాన్స్వాడ, నూతనంగా స్టార్ట్ అయినటువంటి బిచ్కుంద, 4 మున్సిపాలిటీలో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సైతం పూర్తయింది. మిగతా బాన్స్వాడలో ఇప్పటికే ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి వివరాలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ బోని కొట్టినటువంటి సిచ్యువేషన్. మరింత రిజల్ట్స్ రావాల్సి ఉంది. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్కి సంబంధించి 146 కేంద్రాలని సైతం ఏర్పాటు చేసి మొత్తం 146 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే అన్ని కేంద్రాలలో పకడ్బందీగా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక్కొక్క టేబుల్ని ముగ్గురు కౌంటింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. 3 టేబుల్లు కలిసి మరి ఒక పర్యవేక్షణ అధికారి సైతం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా పోస్టల్ బ్యాలెట్ పరంగా కాంగ్రెస్ నిజామాబాద్ సంబంధించి బీజేపీ ముందుంది, మిగతా సంబంధించి కాంగ్రెస్ ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ జిల్లా నుంచి.